మహంకాళి ప్రధాన అర్చకులు వేణు మాధవ్ శర్మ దగ్గర ఉన్నాం. సో బోనాలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో స్వామిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభం. ఇప్పుడు ఉత్సవాలు దగ్గరలో ఉన్నాయి కదా, ఎలా జరుగుతున్నారు ఉత్సవాలు? ఆషాఢం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆదివారం నుంచి అమ్మవారి జాతర 16 రోజులు కన్నుల పండుగగా వైభవంగా చాలా చక్కటి రీతిలో ప్రతి సంవత్సరం జరుగుతూ మేము చూస్తున్న 60-65 ఏళ్ళుగా దినదిన ప్రవర్ధమానమవుతూ ఈనాడు జాతరని వీక్షించడానికి 40 నుంచి 50 లక్షల జనం అమ్మవారి దర్శనార్థమై వస్తారు. స్థానిక లీడర్లందరూ ఎంతో ఓపికగా అమ్మవారి సేవలో పాల్గొని ఏ కష్టం భక్తులకు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసి కించిత్ జాప్యం లేకుండా ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తతో చాలా చక్కగా వ్యవహరించి అమ్మవారు వచ్చిన రోజు నుంచి మొదలుకొని వెళ్ళిపోయేంత వరకు కూడా జాగ్రత్తతో వహించి అందరినీ అలరించి ఆదరిస్తూ ఉంటారు. ఇంకొకటి స్వామి, భవిష్యవాణి చెప్తారా? మీరు అడుగుతారా, ఒక మానవుడిగా మీరు అడుగుతారా? అంటే ప్రశ్నలు. అమ్మవారు వస్తుంది, ఆవహిస్తుంది జోగిని స్వరూపంలో పచ్చి కుండ పైన నిలబడి భవిష్యత్తు చెప్తుంది. సంవత్సర కాలం జరిగేటువంటి భవిష్యత్తుని అమ్మవారు తెలియజేస్తుంది. ఒక ఆలయంలో శ్రీ విద్యా పండితులుగా అమ్మవారిని అడగడమే తప్ప దీని గురించి ఆలోచనలు కానీ ఎవరో చెక్కి అడగడం కానీ లేక కల్పితాలు కానీ ఏమీ ఉండవు. ఇది దేవాలయం. దేవాలయం అంటే సత్యస్వరూపమైనటువంటి భగవత్ శక్తి మన ఎదురుకుండా కళ్ళ ఎదురుకుండా ఉంటుంది. ఆ అమ్మని కళ్ళ ఎదురుకుండా ఉన్నటువంటి అమ్మని మాతృభావనగా భావించి కష్టాలు ఉన్న రాబోయేటువంటి విశేషాలని తెలుసుకోవడమే జరుగుతుందే తప్ప ఇక్కడ కల్పితాలనేవి ఉండకపోవు. ఇది దేవాలయం. ఇంకొక స్వర్ణలత గారు భవిష్యవాణి చెప్పేటప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎలా అంటే ఒక తల్లి దగ్గర ఒక బిడ్డ ఎలా ఉంటాడో అలా అయిపోతారు అందులో. సో దాని గురించి కొంచెం చెప్తాను. అమ్మని ఈ శాబరీకులందరూ 18 జాతుల వాళ్ళు వాళ్ళ మంత్రశక్తితో అమ్మవారిని పిలిచి అక్కడ జరిగేటువంటి చాలా విచిత్రమైనటువంటి వింత ఏంటి అంటే గుంట తవ్వి గుంటలో కచ్చికుండని కొట్టి దాని మీద చాటని కొట్టి తాంబూలం పెట్టి పసుపు కుంకుమలు వేసి దానికైనా ఆ జోగినికైనా ఆవాహింపబడ్డటువంటి అమ్మవారిని నిలబెడతారు. ఇక్కడ సత్యం ఏమిటంటే పచ్చికుండ ముట్టుకుంటే పగిలిపోతుంది. ఈ జోగిని ఆవాహన జరిగిన తర్వాత నిలబెడితే అది పగలదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సత్యం అన్నమాట. అంటే సాక్షాత్తు అమ్మవారు వచ్చి మన ఎదురుకుండా నిలబడ్డప్పుడు ఒక మామూలు లీడర్ వస్తేనే జనాలందరూ అగ్గగ్గలాడుతూ ఎంతో భయభక్తులతో ఉంటారు. జగన్మాత జగాలను ఏలేటువంటి మాత 14 లోకాలని కాపాడేటువంటి తల్లి వచ్చి మనం ముందర నిలబడ్డప్పుడు మనం ఎంత మర్యాదగా ఎంత గౌరవంగా ఎంతటి అనునయంతో అమ్మవారి దగ్గర ఉండాలో అంతటి అనునయంతో ఆమెతో మాట్లాడాలి. అప్పుడే మనకి మంచిది. ఆవిడ వచ్చింది జగన్మాత కాబట్టి ఆ తల్లికి ఆ గౌరవం ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఈ దేవాలయంలో ఆవిడ యొక్క ప్రాధాన్యత కాబట్టి ఇంకాస్త ఎక్కువగా కూడా ఆ మర్యాద అనేది చూపించడంలో మాకు కూడా మంచి లక్షణం కాబట్టి మేము ఆ విధంగానే ఉండాలి, ఉండి తీరుతాం.
మీరు ఇన్నేళ్ల నుంచి అమ్మవారి సేవలు ఉన్నారు కదా, ఎప్పుడన్నా అమ్మ మీకు కనిపించిన కళలో కానీ స్వయంభుగా ఎప్పుడన్నా? 100% అమ్మవారు దర్శనం ఇస్తూనే ఉంటుంది, చాలా విచిత్రంగా. కొన్ని సమయాల్లో మేము ఏమరపాటుతో నిద్రపోయి అందుకోలేని స్థితిలో ఉంటే, ఆలయానికి రాలేని స్థితిలో ఉంటే ఎవరో వచ్చి తట్టి లేకినట్టు గబగబా మేము స్నానం చేసుకొని మా నిత్యకృత్యాలన్నీ తీర్చుకొని దేవాలయానికి వచ్చేసేసరికి చక్కగా అక్కడ ఆలయంలో పూజలకి ముందస్తుగానే చక్కగా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి. రావాల్సిన వెహికల్ వస్తున్నారని మాకు అప్పుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది. చాలా విచిత్రమైన విషయం ఇది. అమ్మవారు మాకు ఎన్నంటి మమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది అనే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం కూడా. అలాగే జాతరలో ప్రతి అణువున ప్రతి ఒక్క కార్యక్రమంలో రంగం కార్యక్రమం వరకు తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చే సమయంలో సాక్షాత్తు ఆ మహాకాళి అమ్మవారు వచ్చి కూర్చున్నదా అనేంత చక్కటి దైదీక్యమైనటువంటి స్వరూపంతో అమ్మవారు దర్శనం వస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే 4 గంటల 5 నిమిషాలకి దేవాలయాన్ని తెరిచే పక్షంలో ముందుగా 3 గంటలకే ఎల్లంభట్ల రామకృష్ణ గారు శ్రీ విద్యా పండితులు, వేద పండితులు, అలాగే వేణుమాధవ శర్మ అయిన నేను శ్రీ విద్యా పండితుడిని, మా పర్యవేక్షణలో అమ్మవారికి ఎంత చక్కటి అద్భుతమైనటువంటి ఇక్కడ జరిగేటువంటి పూజలన్నీ ఏ విధంగా జరగాలో ఆ విధంగా నేను జరిపించిన తర్వాతే ఆలయ ద్వారాలు తెరవడం జరుగుతుంది. ఈ లోపలే ఆ దేదీప్యమాన స్వరూపమైనటువంటి మంగళ స్వరూపమైనటువంటి మహాకాళి అమ్మవారు మా ఎదురుకుండా కూర్చొని పూజ చేయించుకుంటుందా అన్నంతటి చైతన్యం దేవాలయంలో మాకు కనపడుతూ ఉంటుంది. చాలా విశేషమైనటువంటి అమ్మవారి స్వరూపాన్ని చిదానంద స్వరూపంతో మేము ఆలకిస్తూనే ఉంటాం, గమనిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అమ్మవారి సేవలో ఆ తన్మయత్వాన్ని పొందుతూనే ఉంటాం. ప్రధాని మన మోడీజీ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. దేశ ప్రధాని ఈ ప్రాంతంలో భాగ్యనగరంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్నారు అంటే నేను అనుకుంటాను ఆయన ఒక భక్తుడిగా అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుని నిత్యము యోగం చేసుకుంటూ భక్తి భావనతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అమ్మవారి గొప్పతనాన్ని, అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని, అమ్మవారి యొక్క ప్రతిభని తెలుసుకుని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాడనేది నాకు కలిగినటువంటి ఊహ. చాలా చాలా ధన్యవాదాలు స్వామి.